హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఒడిస్సా పిల్ల. సో ఇవాళ నేను సమ్మర్ స్పెషల్ ఫ్రూట్ సలాడ్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నా. సో చూసారు కదా, ఎంతో కలర్ఫుల్గా ఉంది. సో ఎలా చేసుకోవాలో చూపించమని. సో లెట్స్ గో. సో ముందుగా గ్యాస్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకుని పాలు పోసుకోవాలి. సో లాస్ట్కి కొంచెం పాలు ఉంచేసుకోవాలి కస్టర్డ్ దాంట్లో మిక్స్ చేసుకుంటానికి. ఇలా మరుగుతుంది కదా. సో బౌల్లో కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలి 1 స్పూన్. ఇందాక పాలు ఉంచుకున్నాం కదా, ఈ పోసుకుని కలిపేసుకోవచ్చు. ఉండలు లేకుండా కలుపుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ పాలు అవుతే మరుగుతున్నాయి కదా, ఈ పాలులో కస్టర్డ్ పౌడర్ ఇంకా మిల్క్ని మిక్స్ చేసుకున్నాం కదా, పాల్లో కలిపేసుకుని మిక్స్ చేసుకోవాలి. షుగర్ వేసుకోవాలి 3-4 స్పూన్స్. ఇలా థిక్గా అవుతే వచ్చేసింది కదా, దీన్ని గ్యాస్ ఆఫ్ చేసుకుని 1 అవర్ to 2 అవర్స్ దాకా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. బాగా మిక్స్ చేసుకుని పెట్టుకోవాలి. సో ఇప్పుడు నుంచి ఫ్రిడ్జ్ నుంచి బయటకు అవుతే తీసుకున్నాం కదా, నేను 1 అవర్ అవుతే పెట్టుకున్నాను ఫ్రిడ్జ్లో. సో ఇందులో ఫ్రూట్స్ అవి వేసుకోవాలి, మీకు నచ్చిన ఫ్రూట్స్ అయితే వేసుకోవాలి. నేను బనానాస్ వేసుకుంటున్నా. మీకు ఏమేమి కావాలితే అవన్నీ వేసుకోవచ్చు. ఇప్పుడు నేను గ్రేప్స్ వేసుకుంటున్నా, పపాయ, యాపిల్స్ ఇంకా దానిమ్మకాయ వేసుకుంటున్నాను. నేను దానిమ్మ గింజలు కూడా వేసుకున్నాం కదా, దీన్ని మిక్స్ చేసుకోవాలి. మీరు కావాలంటే మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఎక్కువ చల్లగా అవ్వాలంటే, లేకపోతే మీరు ఎలా అయినా తినచ్చు. సో రెడీ అయిపోయింది కదా, టేస్టీ సలాడ్ అయితే రెడీ అయిపోయింది కదా. మీరు కూడా ఒకసారి ఇది ఇంట్లో అయితే తప్పకుండా ట్రై చేయాలి, చాలా బాగుంటుంది సమ్మర్స్లో అయితే. మీరు కూడా ఇది ఇంట్లో అయితే ఖచ్చితంగా చెయ్యాలి, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా బెల్ ఐకాన్ కొట్టేసి ఇంకా కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందో చెప్పండి. బాయ్.